ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా రుషికొండ ప్రాంతంలో ఉన్నాం. ఎందుకంటే రుషికొండ ప్రాంతంలో రుషికొండకు ఆనుకొని ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో హయాంలో నిర్మించినటువంటి ఒక టూరిజం డెవలప్మెంట్ రహదారి అయితే ఏదైతే ఉందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రహదారి టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఈ రోడ్డుని క్లోజ్ చేయడం అయితే జరిగింది. అయితే మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత ఈ రోడ్డుని రహదారిని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రహదారి పర్యాటకులను ఎంతగానో ఆకర్షించేది. గత టైంలో కూడా ఈ రోడ్డు పట్ల పర్యాటక ప్రాంతానికి ఇచ్చేసిన విదేశీయులు కావచ్చు, అలాగే విశాఖపట్నం ప్రాంతం కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పర్యాటకులందరూ కూడా ఈ రహదారి పట్ల ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉందనే విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డును క్లోజ్ చేసి కొంత పర్యాటకులకి కొంత ఇబ్బందికరంగా విషయం తెలిసిందే. అయితే మళ్ళీ అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ రహదారిని ప్రస్తుతం ప్రారంభించారు. అయితే ఈ రహదారి ప్రారంభం వెనుకతల కృషి చేసినటువంటి ఎంపీ భరత్ గారు ఈ రహదారిని ఎలాగైనా మళ్ళీ ప్రారంభించాలి, పర్యాటకులకు అందుబాటులో తీసుకురావాలి. ఎందుకంటే రుషికొండ ప్రాంతాన్ని చుట్టూ ఒక ఆహ్లాదకరమైన ఒక మణిహారం రూపంలో ఉన్నటువంటి ఈ రహదారి మళ్ళీ కూడా పర్యాటకులు అందుబాటులో తీసుకొస్తే పర్యాటకులు చాలా ఆనందపడతారు. వాళ్ళు కూడా ఈ విశాఖ సాగర తీరాన ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుందని ఒక ఉద్దేశంతో మళ్ళీ విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారు కృషి చేసి మళ్ళీ ఆ పర్యాటక అధికారులతో, అలాగే పర్యాటక సంబంధించిన డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఇటీవల కాలంలోనే ఈ యొక్క రహదారిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన విజువల్స్. ఇదే రహదారిపై బీచ్కి చాలా ఆనుకొని చాలా విజువల్స్ ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది. ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఒక ప్రేక్షకులకి అలాగే పర్యాటకులకి ఒక వ్యూ పాయింట్గానే ఉంటుందని చెప్పవాలి. ఎందుకంటే ఇది విశాఖపట్నంలో ఒక రుషికొండ ప్రాంతానికి పర్యాటకంగా ఎంత పేరు పొందుందో మనందరికీ తెలిసినటువంటి విషయం. అట్లాంటిది ఈ రోడ్డు పర్యాటకులకి అందుబాటులోకి వస్తే పర్యాటకులు ఎంత ఆనందపరుస్తుంది, అలాగే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందనే విషయాన్ని ఈ రోడ్డు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రహదారి ప్రారంభించిన పట్ల పర్యాటకులు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది, ఇప్పుడు ఈ సమయంలో ఈ రోడ్డు ప్రారంభించిన పట్ల వారు ఏమనుకుంటున్నారనే విషయం తెలుసుకునేందుకు మన ఛానల్ తరఫున ఒక ప్రయత్నం చేస్తాం. అయితే దానికంటే ముందుగా ఈ పర్యాటక ప్రాంతం ఈ రహదారిని ఎంపీ భరత్ అధికారం చేపట్టిన తర్వాత చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఈ యొక్క రహదారి ఓపెనింగ్ చాలా కృషి చేస్తారని తెలిసినటువంటి విషయం.